హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కారపూస చేశాను. ఎలా చేశానో ఒకసారి చెప్తాను. అది ఎలా అంటే, మనం ఫస్ట్ ఒక డబ్బా తీసుకొని 4 డబ్బాలు రైస్ తీసుకొని కడిగి మంచిగా ఎండలో ఆరబెట్టి ఎండిన తర్వాత ఏ డబ్బాతో అయితే రైస్ వేసామో అదే డబ్బాతో ఒక డబ్బా శనగపప్పు, పచ్చిశనగపప్పు, ఒక డబ్బా మినపగుండ్లు వేసి మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి మెత్తగా పిండి పట్టించుకొని వచ్చి దానిలో మన రుచికి తగినంత ఉప్పు, కారము, వాము, వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని దాన్ని మనం కారపూస ప్రెస్ చేసే గిద్దెలు ఉంటాయి కదా, వాటిలో పెట్టుకొని దాన్ని మెల్లమెల్లగా ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టి బాండీలో అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ కారపూస పిండిని దాంట్లో ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పితే కారపూస చుట్టూతా ఒక చుట్టలాగా వస్తుంది. సో దాన్ని మనం అలా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకొని ఆ తర్వాత దాన్ని ఒక డబ్బాలో పెట్టుకొని మనం సేఫ్ ప్లేస్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ స్నాక్ ఇది. అందరూ ఎవ్వరు కూడా తింటుంటే తినబుద్ధి అవుతూనే ఉంటుంది, ఎంత తిన్నది కూడా మనకు తెలియదు. అలాగే ఒక సేఫ్టీ టిప్ ఫ్రెండ్స్ ఏంటంటే, ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, గర్ల్స్ దట్టు పేరెంట్స్ ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు గర్ల్స్ ఆల్మోస్ట్ 2 to 3 years నుంచే వాళ్ళకి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అంటే చాలా చిన్న పిల్లల మీద కూడా అంత అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ ఇవి జరుగుతున్నాయి కదా. సో కాబట్టి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనేది మనం 2 to 3 years నుంచే నేర్పించాలి ఫ్రెండ్స్, చిన్న పిల్లలకు కూడా, గర్ల్స్కి. సో ఇది